హాయ్ హలో నమస్తే గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మీరు సండే కదా, సండే అని ఇంట్లో ఉండి ఏం చేయను అర్థం కాకనైతే విలేజ్ ఫారెస్ట్కి అయితే ఒక ట్రిప్ వేద్దామని అయితే వెళ్తున్నాను. వెళ్ళేదారులో అయితే నేను అయితే ఫారెస్ట్కి అయితే వెళ్ళేదారులో కొన్ని అయితే ఈత పనులు అయితే కనిపించాయి. చూడండి, కొన్ని అయితే ఎంపుకున్నాను. చెట్టు కూడా చాలా ఉన్నాయి. అయితే ఎంపుకొని అయితే ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ చూడండి, మా విలేజ్ ఫారెస్ట్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను మీకు. ప్రతి ఒక్కటి అయితే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తాను. ఇలాంటి కొండలు, పెద్ద పెద్ద కొండలు అయితే ఉంటాయి. నేను వెళ్ళే దారిలో డైలీ మార్నింగ్ అయితే వాకింగ్ చేసుకుంటూ వెళ్తాను కదా, ఆ వెళ్ళే దారిలో వచ్చేసి ఏంటంటే లొకేషన్స్ ఎలా ఉంటాయి, అసలుకి రియల్ ఫారెస్ట్ అయినా కదా అని మీకు చాలామందికి అయితే డౌట్స్ రావచ్చు. రియల్లీ ఫారెస్ట్లోకి వెళ్తున్నాను ఇప్పుడు. ఈ ఫారెస్ట్ లొకేషన్ మొత్తం మీకు అయితే చూపిస్తాను. మొత్తం వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చివరి వరకు అయితే, ఎన్ని వరకు అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇలాంటి ఫారెస్ట్స్ మీ సైడ్ కూడా ఉంటే కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇప్పుడైతే ఫాస్ట్లోకి వెళ్ళిపోమని ఫిక్స్ అయినా, వెళ్తున్నాను కూడా. ఫారెస్ట్ మొత్తం చాలా సైలెంట్గా ఉంది. ఒక్కడ వెళ్ళినప్పుడు అయితే కొంచెం భయం వేస్తుంది. ఒక 2-3 మెంబర్స్ ఇలా వెళ్ళినాం అనుకో ఏం కాదు, కానీ ఒక్కరు వెళ్ళినాం అనుకో కొంచెం భయం వేస్తుంది. బట్ భయం వేసినా మనకేమవుతుందని ఇట్లా వెళ్తున్నాం. ఈరోజు సండే అసలుకి అయితే ఇంటికా ఉంటే చాలా బోర్ అంటే బోర్ కొట్టింది. ఏ సండే కానీ ఇంత బోర్ కొట్టలే. ఈ సండే అయితే చాలా బోర్ కొట్టుతుంది, ఎందుకో అర్థమవుతలే. ఆఫీస్ ఉన్నా డైలీ మంచిగా వర్క్ చేసుకోవచ్చు. సండే అసలుకైతే సండే గురించి వెయిట్ చేస్తా. 1 వీక్ సండే ఎప్పుడు వస్తాను వెయిట్ చేసా. సండే వచ్చిన తర్వాతనైతే ఏం చేయనా కూడా అర్థం కాలేదు. సండే వచ్చిందని ఇంటికి వండి ఏం చేయనా అర్థమవుతలే. ఇంటర్నెట్ వస్తలేదు. మనమైతే ఫారెస్ట్లో డిఫరెంట్ ట్రీస్ అయితే చూస్తాను. ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటానైతే మీకైతే చూస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి మంచి ఫ్లవర్స్ ట్రీ అయితే చూస్తాను. ఫ్లవర్స్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ట్రీ, బట్ మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఈ ట్రీ నేమ్ ఏందో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. దీని అయితే యూజ్ చేస్తారు. దేనికి యూజ్ చేస్తారంటే బతుకమ్మ పండుగకి అయితే, బతుకమ్మకి అయితే పెట్టేస్తారు. ఇది దీని పేరు వచ్చేసి తంగడి పువ్వు అనుకుంటా. తంగడి పువ్వే, తంగడి పువ్వులు డిటి. ఇది వచ్చేసి డైలీ ఫారెస్ట్లోకి ఇంత ఎండలో కూడా నడుచుకుంటూ వస్తున్నాను. రోజు కొండలు ఎక్కుడు దిగుడు, ఎక్కుడు దిగుడు, మనది ఇదే ఉంటుంది. కొండలు చూడండి. ఇలాంటి లొకేషన్స్ కొంచెం రావాలంటే, సింగిలే రావాలంటే భయం వేస్తుంది. బట్ నాకు అలవాటు అయిపోయింది, డైలీ వస్తాను కాబట్టి ఏం భయం ఉండదు. ఇక్కడ కొందరైతే గొల్లు కూడా మేపుతున్నారు ఫారెస్ట్లో. మిడిల్ ఫారెస్ట్లోకి ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోతే ఇప్పుడు ఏమన్నా అని ఫారెస్ట్ మొత్తం తిరిగేసి అయితే వచ్చేస్తాను. ఇప్పుడు తిరగాలని ఫిక్స్ అయినా, ఫారెస్ట్ మొత్తం తిరగాలి, లొకేషన్స్ చూసుకోవాలి, దారులు చూసుకోవాలి, అవన్నీ చూసుకోవాలని ఫిక్స్ అయిపోయి ఫారెస్ట్లోకి వెళ్తున్నాను. ఏది ఏమైనా సరే ఫారెస్ట్ మొత్తం కవర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇదన్నా అని ఫస్ట్ ఫారెస్ట్ మొత్తం చూపించి రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఫారెస్ట్లో తిరుగుతూనే ఉంటాను. ఇక ఎండ కొడుతుంది.
ఆడ నుంచి ఇంతవరకు నడుచుకుంటూ వస్తూనే సార్లు అవుతుంది. కొందరు ట్రావెల్స్ ఉంటారు, ఇలా నడుస్తారు అసలు ఫారెస్ట్ మొత్తం. నాకైతే నడవడానికి అయితే ఛాయిస్ అవుతుంది. ఫారెస్ట్కి అయితే మనం అయితే ఫారెస్ట్కి వచ్చేటప్పుడు అయితే కొన్ని వాటర్ తెచ్చుకున్నాడు ఉండే, తప్పని చేసిన. కొన్ని వాటర్ తెచ్చుకుంటూనే అయితే కొంచెం సెట్ అవుతుండే. వాటర్ బెటర్ ఏం తెచ్చుకోలేను కాబట్టి కొంచెం అయితే కష్టమవుతుంది, ఇబ్బంది అనిపిస్తుంది. వాటర్ అంటే గొంతు రావడం లేదు. ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, మొత్తం ఫారెస్ట్ మొత్తం చూపిస్తాను అనుకున్నా అని చూపించలేకపోతున్నాను. సారీ ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లకి కూల్ వాటర్ అయితే తీసుకొని అయితే తాగేసి గమ్మున వాడుకుంటా. టైం వచ్చేసి స్విచ్ ఆఫ్ అయినా 3:30 అవుతుంది. గమ్మున ఇంటికి వెళ్ళిపోయి పడుకోవడం అంతే. అయితే చేసేది ఎండనైతే ఘోరంగా కొడుతుంది. నేను ఏదో అనుకున్నాను, ఏదో అనుకుంటే ఒకటే, ఏదో అనుకుంటే మరొకటి. సారీ గాయస్, ఫారెస్ట్ మొత్తం తిరుగుతా అని చెప్పినా కదా. ఫారెస్ట్ అయితే మొత్తం అయితే తిరగలేకపోయినాను, ఎందుకంటే ఫుల్ ఎండ కొడుతుంది. చెమటలు అయితే ఘోరంగా వస్తున్నాయి. ఫుల్ అంటే ఫుల్. కరెక్ట్ 3:30 అవుతుంది కానీ ఇప్పుడు వచ్చేసి 3:50 minutes అవుతుంది. కాకపోతే ఒక రేంజ్లో ఎండనైతే ఒక రేంజ్లో కొడుతుంది. ఈ ఎండకైతే ఈరోజు ఎండకి తిరిగి నాకు రేపు మళ్ళీ లీవ్ పెట్టాల్సిందే మన జాబ్కు. అందుకనే సీన్ సితార్ అవుతుందని రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకొకటి ఉంటే ఒక్క కెమెరామ్యాన్ ఆడు, మా ఇద్దరు కెమెరామ్యాన్స్ అయితే ఈరోజు వాళ్ళకి ఫుల్ వర్క్ ఉంది, బిజీ అయిపోయారు కెమెరామ్యాన్స్. ఈరోజు అయితే ఫెస్టివల్ ఉండే వాళ్ళిద్దరికి, మనకి ఇద్దరే ఉన్నారు కెమెరామ్యాన్స్, ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఫెస్టివల్ ఉందని వాళ్ళైతే వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళారు. అందుకనే ఒక్కరినే వీడియో తీసుకోవాల్సి వస్తుంది. ఒక్క 1 member ఉన్నా అని కొంచెం సెట్ అవుతుంది. ఎందుకంటే లొకేషన్స్ చూపించేటప్పుడు ఖచ్చితంగా కెమెరామ్యాన్ అయితే 100% ఉండాలి. ఒక్కడే కెమెరా పట్టుకోవాలి, ఒక్కడే వీడియో తీసుకోవాలంటే, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, నాతోనైతే కాదు, వేరే వాళ్ళతో అయితే ఉండొచ్చు కానీ నాతో కాదు. ఎందుకంటే నాకు ఇడికే ఒక్కడు ఉంటే నాకు నచ్చడం లేదు. ఒక వన్ పర్సన్ అయితే ఉంటే సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఎంత దూరం నడిచినందుకే నాకు స్వెట్ వచ్చేస్తుంది. నాకైతే వేస్ట్ నన్ను వచ్చిన అనిపిస్తుంది. ఏదో మన వచ్చిన ఏదో అయింది. రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ టైం బెటర్ లక్. నెక్స్ట్ తీస్తాలే, నెక్స్ట్ మంచి వీడియోని అయితే ఇస్తాను.